నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. గత కొద్ది రోజులుగా మాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. తర్వాత ఈ మధ్యలో న్యూస్ ఛానల్స్లో కూడా శివారు మున్సిపాలిటీలు ఏవైతే జీహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యే ముందు కొన్ని అధికంగా పనులు చేసినట్టుగా చూపించేసి కొన్ని పనులు చేయకుండా కూడా బిల్స్ పెట్టేసేసి వాటిని ఉన్న అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేయించేశారు. ఇక్కడ ఇంకా కొన్ని మైనస్ లో పెట్టేసేసి మళ్ళీ జీహెచ్ఎంసీకి అది పంపించాలని చెప్పేసి ఒక ఫిర్యాదులోని ఉన్నాయి. ఆ ఫిర్యాదుల గురించి శివారు మున్సిపాలిటీలు అన్ని కూడా ఎంక్వైరీలో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం, బడంగపేట మున్సిపాలిటీకి. ఇది కూడా జీహెచ్ఎంసీలో ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది. జీహెచ్ఎంసీలో మెర్జ్ కాకముందు ఇక్కడ యాక్చువల్లీ పనులు ఏమేమి జరిగినాయి, వాటన్నిటికీ కూడా బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇంజనీరింగ్ సెక్షన్ లో, తర్వాత టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి, ఈ రెండు సెక్షన్స్ ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. జస్ట్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశాం. ఇక్కడ అన్ని ఎంక్వైరీ చేశాక వెళ్తాం. అదే యాక్చువల్లీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఏసీపీ కూడా లేరు. మేము వచ్చినప్పటి నుంచి కాల్ చేస్తున్నాం, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. అతన్ని కూడా రమ్మని చెప్పాము. డీసీ గారు కూడా కాల్ చేశారు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అన్ని ఎంక్వైరీ చేశాక అసలు ఆరోపణలు నిజమా కాదనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మీద ఏమన్నా అక్రమాలు చేసిన తెలిస్తే ఏం చర్యలు తీసుకుంటారు సార్? తేలితే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఈ రోజు ఓన్లీ ఎంక్వైరీ చేస్తాము. ఈ ఎంక్వైరీలో ఏమైనా అక్రమాలు రూల్ ప్రకారంగా ఏదైనా నడుచుకోకుండా రూల్కు విరుద్ధంగా ఏదైనా పనులు చేశారంటే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత కేసు రిజిస్టర్ అయితే సస్పెండ్ అయిపోతాయి. నేను డిఎస్పీ యాంటీ కరప్షన్. సార్, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి సార్ ఏదైనా డిపార్ట్మెంట్? మనం పూర్తిగా ఎంక్వైరీ చేయండి, ఏం చెప్పలేము. ఒక 8-9 అవర్స్ లో ఎంక్వైరీ కంప్లీట్ అయిపోతుంది, అయిపోయాక తెలుస్తుంది. ఎంతమంది చెప్పండి సార్? మీరు ఎంతమంది వచ్చారు? మేము మా ఇన్స్పెక్టర్ మొత్తం టోటల్ 15 మెంబర్స్ టీమ్ వచ్చింది. 2 సెక్షన్ల మీద ఆరోపణలు వచ్చినాయి, దాని మీద మీరు పూర్తి విచారణ చేపట్టారు. Yes. థ్యాంక్ యూ.